డివైజెస్ అంటే అంతే, వాటికి ఎప్పుడు ఏదో ఒక కొత్త అప్డేట్ వస్తూ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్లు కొన్ని, యాంటీవైరస్ అప్డేట్లు కొన్ని, నిత్యం ఇవి చిరాకు పెడుతున్నా తప్పదు. అలర్ట్గా లేకపోతే ఎఫెక్ట్ పడేది మన సిస్టమ్ మీదే. ఒక్కోసారి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే చాలదు, మొత్తం డివైజే మార్చేయాల్సి వస్తుంది. అదిగో అప్పుడే అసలు చిక్కు మొదలవుతుంది. టెక్ రంగంలో అప్డేటెడ్గా ఉండడం అవసరమే, కానీ వేలకు వేలు పోసి డివైజెస్ని అప్గ్రేడ్ చేయాలంటే చీటికి మాటికి సాధ్యం కాని పని. కానీ ఏం చేస్తాం? ఇప్పుడు యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు కస్టమర్లకు ఇదే చిక్కుని తెచ్చిపెడుతున్నాయి. కొత్త టెక్ అప్డేట్స్ని కస్టమర్లకు ఇస్తూనే అవి కావాలంటే మాత్రం కొత్త డివైజెస్ కొనమంటున్నాయి. ఇక అందరం పాత వాటిని పక్కన పడేసి కొత్త ఫోన్లు, కొత్త కంప్యూటర్లు కొనాల్సిందేనా? టెక్నాలజీ దీనినే డిమాండ్ చేస్తోందా? ఈ టెక్ డిమాండ్ ఏంటో కొంచెం డీప్గా తెలుసుకోవాల్సిందే. మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే వినండి. ఇప్పుడు ఐఫోన్లో ఏఐ ఫీచర్స్ వచ్చేసాయి. కానీ ఆ ఫీచర్స్ ఎంజాయ్ చేయాలంటే ప్రస్తుతం వాడుతున్న ఫోన్ పనికిరాదు. మీరు కనీసం ఐఫోన్ 16 కొనాల్సిందే. ఇదండి యాపిల్ వాళ్ళు చెబుతున్నది. కొత్త ఐఫోన్ కొని తీరాలంటూ ఇండైరెక్ట్గా డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. ఇక మైక్రోసాఫ్ట్ కూడా తక్కువ తినలేదు. వాళ్ళు కూడా ఇలాంటి కథలే చెబుతున్నారు. మీరు విండోస్ పీసీ వాడుతున్నారా? అందులో విండోస్ 10 మాత్రమే ఉందా? అయితే మీరు వెనకపడిపోయారు. ఇదిగో ఈ అక్టోబర్లోపు మీరు తప్పనిసరిగా విండోస్ 11కి అప్గ్రేడ్ కావాలి. లేదంటే మీ పీసీకి డేంజర్. మీది పాత పీసీ అయితే దాంట్లో విండోస్ 11 ఇన్స్టాల్ చేయడం కుదరదు. కాబట్టి కొత్త పీసీ కొనాల్సిందే అంటున్నారు. ఇది కూడా కొత్త పీసీ కొనాలని చేస్తున్న డిమాండే. ఈ టెక్ డివైసెస్ ఎప్పుడూ ఇంతే, స్థిరత్వం ఉండదు. ఇంట్లో ఓ సీలింగ్ ఫ్యాన్ కొనుక్కుంటే దాన్ని ఓ 10 ఏళ్లు వాడగలుగుతాం. కానీ సెల్ ఫోన్ కొనుక్కుంటే 3 ఏళ్లలో దాన్ని మార్చాల్సిందే. ఒక కారు కొంటే 6-7 ఏళ్లు నడపచ్చేమో, కానీ కంప్యూటర్ విషయంలో మాత్రం ఆలోపే అప్గ్రేడ్ అయి తీరాలి. ఎందుకంటే ఫోన్, కంప్యూటర్ లాంటివి కొన్నట్టుగా ఎల్లకాలం వాడలేం. వాటిలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తూ ఉండాలి. అవసరమైతే హార్డ్వేర్ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఎందుకు ఈ బాదరబందీ అంతా? పోనీ వాటిని పక్కన పెట్టేద్దామా అంటే కుదరదు. ఫోన్లు, కంప్యూటర్లు మన జీవితంలో భాగాలైపోయాయి. ఇప్పుడు మన దగ్గర అవి ఉండాల్సిందే, మెయింటైన్ చేయాల్సిందే. అమ్మిన డివైజెస్ కోసం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్, ప్యాచెస్ ఇస్తుంటాయి. ఈ అప్డేట్స్ వల్ల 2 రకాల లాభాలు. డివైస్ పనితీరులో లోపాలుంటే అప్డేట్స్తో అవి ఫిక్స్ అవుతాయి. సిస్టంలో కొత్త ఫీచర్స్ యాడ్ అవుతాయి. మంచిదే కదా. కానీ ఈ అప్డేట్ ప్రాసెస్ అనేది ఉచితంగా జరిగేది కొంతకాలమే. ఒక టైం గడిచాక కొత్త అప్డేట్స్ కావాలంటే మొత్తంగా మీ డివైజ్నే మార్చేయాలి అంటాయి కంపెనీలు. ఇక్కడే కస్టమర్కి ఇబ్బంది ఎదురవుతుంది. ఇదిగో ఇప్పుడు అదే జరుగుతోంది. మరి మొదటగా యాపిల్ డివైజెస్ సంగతి మాట్లాడుకుందాం. ఈ మధ్య యాపిల్ తన డివైజ్లో కొత్తగా ఏఐ ఫీచర్స్ని ప్రవేశపెట్టడం మొదలైంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ యాపిల్ వాళ్ళు అదేదో తమకే సొంతం అన్నట్టు ఫీల్ అయ్యారు. తమ డివైజుల్లోని ఏఐ ఫీచర్లకి యాపిల్ ఇంటెలిజెన్స్ అంటూ ఓ సొంత బ్రాండ్ నేమ్ పెట్టేసుకున్నారు. ఏఐ విషయంలో యాపిల్ చాలా హైప్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. అదంతా ఓకే అనుకోవచ్చు. కానీ అసలు మెలిక ఏంటంటే ఈ అత్యాధునిక ఏఐ ఫీచర్లు పాత యాపిల్ డివైజెస్లో దేంట్లోనూ పనిచేయవు. పాతవి అంటే ఏ ఐఫోన్ 4లోనో 5లోనో కాదు, మొన్న కొన్న ఐఫోన్ 15, 15+లలో కూడా పనిచేయవు. అవునండి, యాపిల్ ఫోన్లో ఏఐ ఫీచర్స్ వాడాలంటే మన దగ్గర కనీసం ఏ ఫోన్ ఉండాలో తెలుసా? ఐఫోన్ 15 Pro ఉండాలి. అంతకుముందున్న మోడల్స్లో ఏఐ ఫీచర్స్ ప్రశ్నే లేదు. ఐఫోన్స్ విషయంలో మాత్రమే కాదు, యాపిల్ వాళ్ల ఇతర డివైజెస్ విషయంలో కూడా ఇంతే. యాపిల్ వాళ్ల పవర్ఫుల్ చిప్ M1 అది లేని ఐప్యాడ్లు, మ్యాక్లలో కూడా ఏఐ ఫీచర్స్ పనిచేయవు. అంటే ఏంటి? కొత్త ఏఐ ఫీచర్లు కావాలంటే యాపిల్ యూజర్లందరూ పాత డివైజెస్ పక్కన పడేసి ఇప్పుడు కొత్త ఐఫోన్లో, కొత్త ఐప్యాడ్లో, కొత్త మ్యాక్లు కొనాల్సిందే. ఇక అటుపక్క మైక్రోసాఫ్ట్ విషయం తీసుకుందాం. అక్కడ కూడా దాదాపు ఇదే గేమ్ నడుస్తోంది. ప్రస్తుతం విండోస్ పీసీల్లో మోస్ట్ పాపులర్గా ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామంది తమ పీసీల్లో విండోస్ 10నే వాడుతున్నారు. విండోస్ 11 ఆల్రెడీ వచ్చినప్పటికీ చాలామంది ఇప్పటికీ విండోస్ 10 మీదే ఆధారపడ్డారు. అయితే ఈ సంబరం ఇక కొద్ది నెలలు మాత్రమే అంటూ మైక్రోసాఫ్ట్ తేల్చేసింది. త్వరపడండి, విండోస్ 11కి మారిపోండి, లేకపోతే కొంప మునిగిపోతోంది అంటోంది. ఇంతకీ విషయం ఏంటి?
ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీతో విండోస్ 10కి తాను ఇచ్చే ఫ్రీ సపోర్ట్ని పూర్తిగా క్లోజ్ చేసేస్తోంది మైక్రోసాఫ్ట్. అంటే ఆ తేదీ తర్వాత ఏమవుతుంది? మీ కంప్యూటర్లో మీరు విండోస్ 10 వాడుతున్నారనుకోండి, ఆ తేదీ తర్వాత ఇక మీ కంప్యూటర్కి మైక్రోసాఫ్ట్ నుంచి సెక్యూరిటీ అప్డేట్లు రావు. మీ ఆపరేటింగ్ సిస్టంలో భద్రతాపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా మైక్రోసాఫ్ట్కి బాధ్యత ఉండదు. సరే, ఇప్పుడు మాత్రం వాళ్ళకి ఏం బాధ్యత ఉంది అనకండి. మైక్రోసాఫ్ట్ ఇచ్చే అప్డేట్స్ వల్లే ఆపరేటింగ్ సిస్టమ్ సేఫ్గా ఉంటుంది. ఎప్పుడైతే అప్డేట్స్ ఆగిపోయాయో ఆ క్షణం నుంచి మీ కంప్యూటర్ ఈజీగా సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉంటుంది. పైగా ఈ సంగతి ఇప్పటికే అటాకర్లకి బాగా తెలుసు. మైక్రోసాఫ్ట్ కూడా అప్డేట్స్ ఆపేస్తున్నామంటూ గట్టి ప్రచారం చేసింది. కాబట్టి సైబర్ అటాకర్లంతా ఆ డేట్ తర్వాత విండోస్ 10 మీద పడడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు వాళ్ళు విండోస్ 10లో ఏదైనా కొత్త లూప్ హోల్ కనుక్కుంటే వాళ్ళు చేసే అటాక్ నుంచి యాంటీవైరస్ కూడా మన సిస్టమ్ని కాపాడలేకపోవచ్చు. మరి ఏంటి దీనికి పరిష్కారం అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు వెరీ సింపుల్ అంటున్నారు. మరేం లేదు, మీరు మీ విండోస్ 10 ఓఎస్ని పక్కన పడేసి మీ పీసీని విండోస్ 11 ఓఎస్కి అప్డేట్ చేసుకోండి, చాలు, మీరు సేఫ్ అయిపోతారు అని చెబుతున్నారు. వాళ్లే అలా చెప్పాక జనం ఇంకేం చేస్తారు? అలర్ట్ అయ్యారు. ఎందుకొచ్చిన గొడవ, విండోస్ 11కి అప్డేట్ అయిపోదాం అని డిసైడ్ కూడా అయ్యారు. విండోస్ 11 లైసెన్స్లు కూడా కొనుక్కోవడం మొదలెట్టారు. మొత్తం మీద యూజర్లందర్నీ విండోస్ 11కి తీసుకురావడానికి మైక్రోసాఫ్ట్ వేసిన ప్లాన్ ఆ విధంగా సక్సెస్ అయిందని చెప్పాలి.